నమస్తే అపరావ్ గారు, గుడ్ మార్నింగ్. అపరావ్ గారు ఏమంటారు, వరుస భేటీల వల్ల అసలు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ నిజంగానే ఈ పెట్టుబడులు అనేవి అసలు పెట్టుబడులు తీసుకొచ్చే సమావేశాలైనా మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ముందుగా మీకు తోటి ప్యానల్ సభ్యులకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు భారతదేశంలో చూస్తే బలమైన నాయకత్వం మనకుంది. సో ప్రతి భారతీయుడు గర్వించదగ్గ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు భారతదేశానికి ఉండడం వల్ల, అదేవిధంగా ఏదైతే ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో, ఒకవైపు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరిద్దరూ రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. సో కేవలం మీరు చూశారు, కేవలం 6 నెలల్లోనే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎలాంటి ఫండ్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి అనేది ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇదేది దాచిపెట్టేది కాదు, ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఓ రాష్ట్రం, ఒక కేంద్రం. ఈ సమయంలో దావోస్ పర్యటన అనేది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డు కానీ, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, సైబరాబాద్, హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్ పర్ క్యాపిటా ఈ విధంగా భారతదేశంలోనే అత్యధికంగా ఉంది పర్ క్యాపిటా. దానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ రోజు విజన్ 2020 డాక్యుమెంట్తో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఎవరూ మర్చిపోలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరూ దాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ రోజు హైదరాబాదు బంగారు పాతగుట్టు లాంటిది ఈరోజు భారతదేశానికి, అలాగే తెలుగు ప్రజలకి. ఇంకా దావోస్ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, సో మనందరికీ తెలిసిన విషయమే, ఐటీ గురించి ఆయన ఎలాంటి అడుగులు వేశారో అప్పట్లో. ఒక హైటెక్ సిటీ కానివ్వండి, సైబర్ టవర్స్ నిర్మాణం కానివ్వండి. ఎందుకంటే నేను ఒక ఐటీ ఎంప్లాయీని, శ్రీదేవి గారు, నాకు తెలుసు ఆ సైబర్ టవర్స్ నిర్మాణం నాకు ఆ పునాదుల నుంచి నాకు తెలుసండి. నేను చేసే కంపెనీ వాళ్ళు అప్పట్లో ఒక ఫ్లోర్ తీసుకున్నారు. సో నాకు అది పునాదుల నుంచి తెలుసు. వాజ్పేయి గారు రిబ్బన్ కటింగ్ దగ్గర నుంచి బిల్లింగ్టన్ తీసుకురావడం ఇవన్నీ తెలుసండి. నాకు చాలా దగ్గర నుండి చూశాను. సో ఆయన కృషి మాత్రం ఎవ్వరు, నేను పార్టీ గురించి నేనేం మాట్లాడలేదు, ఒక పార్టీ గురించి ఎవ్వరూ తీసిపారేయలేరు. చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి, ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఆయన ఫైళ్లు పట్టుకొని బిల్ గేట్స్ అపాయింట్మెంట్ కోసం తీసుకోవడం విషయంలో కానివ్వండి, అలాగే ఒక ఐఎస్పీని తీసుకురావడం కానివ్వండి, వివిధ ఐటీ కంపెనీలు ఆయన అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, వర్ణనానికి ఇవ్వండి. డెఫినెట్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన అనేది డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎంఓ చేసుకోవడమే కాదండి, దాని గ్రౌండ్ లెవెల్లో చేసుకోవడానికి కూడా వీరంతా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అందరూ శ్రద్ధ తీసుకుంటారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇంకో విషయం నేను చెప్తానండి మీకు. బట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమంటున్నారంటే, శేఖర్ రెడ్డి గారు అంతకు ముందు దావోస్ వెళ్లారు, పర్యటన చేసుకొచ్చారు, అప్పుడు మాత్రం ఏం పెట్టుబడులు తీసుకొచ్చారు, ఏం పరిశ్రమలు ఇక్కడికి తీసుకొచ్చారు, ఎంత పెట్టుబడి పెట్టారు? సో అండ్ ఎన్టీపీసీ అంటున్నారు, రిలయన్స్ మేము తీసుకొచ్చామంటున్నారు, మేము తీసుకొచ్చినవి ఇంకెవరు తీసుకురాలేదు అంటున్నారు. సో 2014కి చూసుకుంటే ఇప్పుడు 2024కి 2025 ఈ రెండింటికి అసలు తేడా ఏంటి? అప్పటి నుంచి ఇప్పటివరకు పెట్టుబడులు ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉంటాయంటారు? అంటే కొంచెం ఒకటి మాత్రం వాస్తవం అండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 95 to 2004 అది నేను స్వర్ణయుగం అనే చెప్తాను. అలాగే 14 to 19 అయితే అంత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేసే 95 నుంచి 2004లో ఆయన ఎలా అయితే అడ్మినిస్ట్రేషన్ ఆయన ఎంత వర్క్ చేశారో అంతగా చేయలేదని మాత్రం నేను డెఫినెట్ గా చెప్పగలుగుతాను. వివిధ కారణాలు ఉండొచ్చు అవి. అయితే ఆయన రీసెంట్ గా కూడా చాలా సార్లు చెప్పారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు, మరలా నేను 95 to 2004లో నేను ఎలా అయితే వర్క్ చేశాను అదే స్పీడ్ లో నేను వెళతానని పదే ఈ మధ్య ఆయన చెప్తూ వస్తున్నారు. డెఫినెట్ గా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు వనరులకు తక్కువ లేదండి. ఆంధ్రప్రదేశ్ అలాగే మానవ వనరులకు తక్కువ లేదు. అలాగే దాదాపు 950 కిలోమీటర్ల సముద్ర తీరం, ఇవన్నీ, అలాగే నదులు కానివ్వండి. ఒకవైపు పోలవరం నిధులు వచ్చాయి, అమరావతి నిధులు వచ్చాయి, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కింద ఇచ్చారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో
మంచి రోజులు అయితే ఉంటాయండి. డెఫినెట్ గా యువతకు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ డెఫినెట్ గా మంచి రోజులు అయితే ఉంటాయని అయితే సగర్వంగా నేను చెప్పగలుగుతాను. నాగేంద్ర గారు మా